హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎకరాకు దాదాపుగా 3 నుంచి 6 లక్షల లాభం ఇచ్చే బంగారు పంట గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరే ఎలిఫెంట్ ఫుట్ యామ్. మన తెలుగులో చూసుకున్నట్లయితే కంద పంట. ఈ కంద పంటలో దాదాపుగా అన్ని రకాల అంటే భూమికి అయ్యే ఖర్చు, విత్తనానికి అయ్యే ఖర్చుతో మొత్తం అన్ని ఖర్చుల గురించి ఒకసారి చూద్దామండి. రైతుకి అయ్యే ఖర్చు. సో భూమికి దాదాపుగా కవలు వచ్చేసి 70,000 దాకా అవుతున్నది. భూమి దున్ని బోదులు వేయడానికి సుమారుగా 15,000 రూపాయల దాకా రైతుకు ఖర్చు అవుతున్నది. సో భూమికి ఈ ఖర్చు పక్కన పెడితే విత్తనానికి అయ్యే ఖర్చు మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక ఎకరానికి దాదాపుగా రైతుకు వచ్చేసి 5 నుంచి 7 టన్నుల విత్తనం మనకి అవసరం అవుతున్నదండి. ఆ విత్తనం ఒక టన్ను వచ్చేసి దాదాపుగా 40 నుంచి 48,000 రూపాయల దాకా పడుతున్నది. ఈ విత్తనాన్ని నాటడానికి కూలీలకు అయ్యే ఖర్చు దాదాపుగా 7 నుంచి 8,000 రూపాయలు ఉండదండి. సో ఇది నాటిన తర్వాత పంటకాలం వచ్చేసి దాదాపుగా 8 నెలల పంటకాలం అండి. సో ఈ పంటకాలంలో మనకి వచ్చే వివిధ రకమైన ఎరువులు, పురుగు మందులు, దానికి ఖర్చు చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఈ పంటలో దుబ్బుకుళ్ళు అనేది బాగా వస్తుంది. సో ఎరువులు వచ్చేసి దాదాపుగా 6 నుంచి 7 సార్లు వినియోగిస్తారు. పురుగులు వచ్చేసి పెద్దగా ఇబ్బంది ఉండదండి. సో దానికి అయ్యే ఖర్చు వచ్చేసి రైతుకి 40 నుంచి 50,000 దాకా అవుతుంది. సో మనం కనుక గమనించినట్లయితే ఎకరాకు వచ్చేసి దిగుబడి మనం 90 నుంచి 110 పుట్టిలు వరకు వస్తుంది. ఒక పుట్టి అంటే 250 కేజీలు. సో కోత కోయడానికి ఒక కేజీకి కూలి వాళ్ళకి 7 రూపాయల చొప్పున ఇస్తే మనకు అయ్యే ఖర్చు 1,57,500 నుంచి 1,92,500 దాకా మనకి కోత కోయడానికి అయ్యే ఖర్చు అండి. సో మనం మొత్తం పంట పండడానికి అయ్యే ఖర్చు కనుక గమనించినట్లయితే 4,89,500 నుంచి 5,75,500 రూపాయల దాకా మనకి ఖర్చు వస్తుందండి. సో మార్కెట్ ధర ఒక పుట్టికి చూసుకున్నట్లయితే 8,000 నుంచి 12,000 రూపాయల దాకా ఉంది. దాని ప్రకారం మనం గమనించినట్లయితే 8 లక్షల నుంచి 12 లక్షల దాకా మనకి ఈ పంటలో ఆదాయం ఉందండి. సో ఈ పంటకు మేజర్గా మార్కెట్ వచ్చేసి చెన్నై, తమిళనాడు అండి. 80% సరికి ఇక్కడికే వెళ్తుంది. అది కాకుండా మిగతా 20% వరకు వచ్చేసి కోల్కతా మరియు ఢిల్లీ వరకు ఉంది. మనం ఈ పంటలో మనం ఖర్చులు తీసేసి మనం రైతుకి నికర ఆదాయం కనుక గమనించినట్లయితే ఎకరాకు దగ్గర 3 లక్షల నుంచి 6,25,000 రూపాయల దాకా రైతుకి లాభం అండి. ఇప్పటిదాకా చెప్పుకున్న వాటి గురించి రైతు మాటల్లోనే ఇప్పుడు మనం విందాం. మంకిన వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సిడిపి గ్రామం అండి. అది మా ఊరంతా ఎక్కువ కంద పంటలు వేస్తాం. కంద అరటేనండి. ఈ లాస్ట్ 2 ఇయర్స్ కంద మార్కెట్ బాగుండటంలో రైతుకి మంచి దిగుబడులు బాగా వచ్చి లాభాలు బాగా రావటంలో ఎక్కువ శాతం 90% ఈ సంవత్సరం అంతా కంద మీద ఆధారపడ్డాడు రైతు అండి. ఈ కంద వచ్చేటప్పటికి దీని సమయం పంటకాలం 8 నెలల నుంచి 9 నెలలు ఉంటుందండి. అయితే మార్కెట్ని అనుసరించి 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తారు తవ్వటం. ప్రస్తుతం మేము విత్తనం తీయటం అనేది టన్ను వచ్చేటప్పటికి మేము 48,000 కొన్నాం టన్ను. ఎకరానికి 5 నుంచి 6 టన్నులు వేస్తారండి. 5 నుంచి 7 టన్నుల దాకా వేస్తారు. రైతు ఓపికను బట్టి వేస్తూ ఉంటారు. 5 టన్నులు వేసింది 5 టన్నులు వేసినట్టే పండుద్ది, 7 టన్నులు అయితే 7 టన్నులు వేసినట్టే పండుద్ది అండి. పంట కూడా దుంపను బట్టే తూకం కూడా వస్తూ ఉంటుంది. ఇది 8 నెలల సమయంలో మేము 5 కోటాలు మందు వేస్తామండి. ఇంచుమించుగా ఎకరానికి 15 నుంచి 20 బస్తాలు వేస్తాం పిండి. ఎక్కువగా తడికి వాటర్గా ఎక్కువ కావాలండి ఈ పంటకి ఎక్కువ. ఈ వేసవకాలం వచ్చేసరికి ప్రతి వారం రోజులకు ఒకసారి తడేస్తూ ఉంటాం ఈ పంటకి. మంచి మా చుట్టుపక్కల ఏరియాకి మంచి ఆశాజనకమైన లాభమైన పంట అండి కంద పంట. ఎకరాకి దిగుబడి ఎంత వస్తుందండి? దిగుబడి వచ్చేసరికి ఎకరానికి 20 నుంచి 25 టన్నుల దాకా వస్తుందండి ఎకరానికి. రేటు కూడా లాస్ట్ 2 ఇయర్స్ మంచి రేటు ఉందండి. ఇంచుమించుగా టన్ను 40 నుంచి 50,000 అమ్మేమండి ఎకరానికి మేము. దాని మీద రైతుకి ఖర్చులు పోయి 20 నుంచి అది ఎకరానికి ఖర్చులు పోయి 3 నుంచి 5 లక్షల ఆదాయం వచ్చింది. 3 నుంచి 5 లక్షల ఆదాయం వచ్చిన ఖర్చులన్నీ పోయి దాని మీద సంవత్సరం ప్రతి రైతు కూడా కన్న మీద అంతా ఆశ పెట్టుకుని ఎక్కువ పంట పండించారండి ఈ సంవత్సరం. మా ఈస్ట్ వెస్ట్ అంతా కూడా కంద పంట ఎక్కువ పండిస్తాం.